గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. ఇవి క్లిష్ట పరిస్థితులు కాదు, ఇష్ట పరిస్థితులే. పార్టీ మారినోళ్ల గురించి పట్టించుకోవద్దన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. పార్లమెంట్లో నోరైన ఎత్తని తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కింది శూన్యం. విభజన హామీలు సహా ఏ ఒక్కటి నెరవేర్చలేదన్న కేటీఆర్. కేంద్ర బడ్జెట్లో సమాఖ్య స్ఫూర్తి లోపించింది. కొన్ని రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇచ్చారన్న విపక్షాల ఫైర్. రుణమాఫీ, రైతు భరోసా దోకాపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామన్న హరీష్ రావు. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 25న సభ ముందుకు బడ్జెట్. ఇచ్చిన టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ను ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం చెప్పిన మాటలకు చేస్తున్న వాటికి పొంతన లేదని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తా ఏం మాట్లాడతారో చూస్తానన్నారు కేసీఆర్. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందామని, బీఆర్ఎస్కు తిరుగు ఉండబోదని చెప్పారు. తెలంగాణ భవన్లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ను ఉపేక్షించేది లేదు, ఇక ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన గులాబీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనను కేసీఆర్ తూర్పారబట్టారు. తెలంగాణకు క్లిష్ట పరిస్థితులంటూ లేవని, ఉన్నవన్నీ ఇష్ట పరిస్థితులేననే విషయాన్ని గ్రహించి పార్టీ శ్రేణులు ముందుకు సాగాలన్నారు. రాదనుకున్న తెలంగాణనే కొట్లాడి సాధించుకున్నామన్న కేసీఆర్, రాజకీయాల్లో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారితోనే కొట్లాడామని గుర్తు చేశారు. తెలంగాణ రాకను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా పార్టీని కూడా వారు మింగేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ప్రజల అండా, కార్యకర్తల బలం బీఆర్ఎస్ కు ఉన్నంతకాలం పార్టీని ఎవరేమీ చేయలేరని స్పష్టం చేశారు. తొందరలో పార్టీ నిర్మాణం, కార్యవర్గ నియామకాలు చేసుకుందామని, పోరాట కార్యక్రమాలను రూపొందించుకుందామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని, బీఆర్ఎస్ కు ఎదురు ఉండదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆ పార్టీ 7 నెలల పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతనే లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కావడం లేదని, రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్లపైనే పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటన చేయలేదని మండిపడ్డారు. కరెంటు విషయమైతే చెప్పాల్సిన పనే లేదని, కరెంటు చక్కగా వస్తున్నదని ఒక్కళ్ళు కూడా చెప్తలేరన్నారు. తాను అసెంబ్లీకి వస్తానని, బడ్జెట్ సందర్భంగా ఏం చెప్తారో చూద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారమే ఎక్కువ జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని, కొట్లాడేందుకు సిద్ధమవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో చూద్దామన్నారు. ప్రజల కోసం చేసే పోరాటంలో కొన్ని ఆటుపోట్లు తప్పవని, అందుకు మానసికంగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి మల్లన్న కొట్లాడదామా అని కేసీఆర్ ప్రశ్నించగానే ఆయన స్పందిస్తూ కొట్లాడదామని బదిలిచ్చారు. పార్టీ సమగ్ర కార్యాచరణను రూపొందిస్తుందని, ప్రజల సమస్యలను తీసుకుని పోరాటాలకు రూపునిస్తుందని చెప్పారు. ప్రజలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ సూచించారు. పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గురించి ఆలోచించవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఒక్కొక్కరికి 2-3 సార్లు పదవులు ఇచ్చామని, ఇంకా వారికేమి తక్కువ చేశామని ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ మారిన వాళ్ళు వారి భవిష్యత్తును వాళ్లే నాశనం చేసుకున్నారన్నారు. 2 సార్లు టికెట్ ఇచ్చిన వాళ్లకు మరోసారి వద్దని చాలా మంది తనతో చెప్పినప్పటికీ తానే పట్టుపట్టి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నానని అన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీ మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై న్యాయ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కేసులు వేశామని, దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 24 ఏళ్లలో పార్టీ అనేక మందిని చూసిందని, ఎంతో మంది కొత్త నాయకులను తయారు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందామని చెప్పారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని నియమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే మధుసూదనాచారి పేరును ప్రకటించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేసుకుంటారని, ఆయనతో సమన్వయం చేసుకోవాలని సిరికొండకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ అభ్యర్థిగా గండ్రనే ఉంటారని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. సమావేశం నుంచే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి పార్టీ నాయకులతో కేసీఆర్ ఫోన్ చేయించి మధుసూదనాచారికి పార్టీ శాసనసభాపక్ష నేత పదవి ఇస్తున్నట్లు సమాచారం అందించారు. ఆయన రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగుతారని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎప్పటికీ అండదండగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. శాసనసభలో బడ్జెట్పై జరిగే చర్చలో బీఆర్ఎస్ తరపున హరీష్ రావు మాట్లాడతారని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్, రైతు రుణమాఫీ, రైతు భరోసాపై పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడతారని, పార్టీ తరపున ప్రతి ఒక్కరూ మాట్లాడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో సబ్జెక్టు తీసుకుని మాట్లాడాలన్నారు. మంత్రులుగా పనిచేసిన జగదీష్ రెడ్డి వంటి వారు బాగా మాట్లాడుతున్నారని, సబితా ఇంద్రారెడ్డి విద్యపై మంచిగా మాట్లాడతారని, గంగుల కమలాకర్ సివిల్ సప్లైస్ తో పాటు బీసీ తదితర అంశాలపైన బాగా మాట్లాడగలరన్నారు. యువకుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా బాగా మాట్లాడుతున్నారని కితాబిచ్చారు. ఈ సమావేశాల్లోనూ అందరూ ఇదే ఒరవడిని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. సుందిళ్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. పార్టీ బృందం ఒకసారి మేడిగడ్డకు వెళ్లి వస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా అందుకు సరే అన్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరైనా ఎత్తలేదు. వేతన జీవులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఎరువులు, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్ల భారీ కోత విధించారు. వెండి, బంగారంపై సుంకం తగ్గించారు. దీంతో పసిడి ధర దాదాపు 4,000 తగ్గింది. భూములకు ఆధార్ తప్పనిసరి చేశారు. నిత్యావసర ధరల కట్టడిపై నిర్మలమ్మ మౌనం వహించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి గుండు సున్నా దక్కింది. బీహార్కు భారీ బడ్జెట్ కేటాయించగా ఆంధ్రాకు అదిరే ప్యాకేజీలను ప్రకటించారు. జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణకు దక్కింది మాత్రం 0. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు చెరో 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక పార్టీ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకున్నది. మరో పార్టీ ఢిల్లీకి కప్పం కడుతున్నది. మరి తెలంగాణకు ఒరిగిందేంది? 48 లక్షల కోట్ల బడ్జెట్లో 4 పైసలు రాలే. 85 నిమిషాల నిర్మలమ్మ ప్రసంగంలో ఒక్కసారైనా తెలంగాణ పేరు వినబడలే. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఆయన మద్దతుతో కేంద్రంలో నిలబడిన ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్లో తెలంగాణ పదం లేకుండా చేసింది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా, ఢిల్లీ మేడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా, సింగరేణి ప్రైవేటు పరం కావద్దన్నా పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం. పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. బీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణకు కావాల్సిన నిధులు బాధాప్తుగా తెచ్చుకోవచ్చు. ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా తిరిగి చెప్పిన మాట ఇది. ఇవాల్టి కేంద్ర బడ్జెట్ ను చూస్తే ఈ మాటలు ఎంత సత్యమో అర్థమవుతున్నది. రెండు 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో చాలా ప్రాధాన్యం దక్కింది. మిత్రపక్షాలను కాపాడుకోవాలనే బీజేపీ తాపత్రయం బడ్జెట్లో ప్రతిబింబించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసిన కేంద్రం విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు మాత్రం మొండిచేయి చూపించింది. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ నోటి వెంట వినబడలేదు. మొత్తంగా అన్ని వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ ఉసూరుమనిపించింది.
దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో ముందున్న తెలంగాణ ఇప్పుడు ఢిల్లీలో ఎవరికీ పట్టని ఓ అనాథ అయింది. ఇక్కడి నుంచి ఎన్నికై సభలో కూర్చున్న ఎంపీలు మూగ ప్రేక్షకులయ్యారు. నిర్మలమ్మ పద్దులో నిర్లక్ష్యంపై పంజాబ్ వాళ్లు గొంతెత్తారు. కర్ణాటక వాళ్లు కత్తులు నూరారు. బెంగాల్ వాళ్లు గర్జించారు. కానీ తెలంగాణ గొంతుకలే సభ లోపల బయట పెగలలేదు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకున్న రాష్ట్రాలు కొమ్ములు విసిరి నిధులు మళ్లించుకుంటుంటే మన జాతీయ పార్టీ ప్రతినిధులు అధిష్టానాల ముందు తలవంచుకు తిరుగుతున్నారు. పోలవరంతో దేశానికి ఆంధ్ర ఆహార భద్రత ఇస్తుందని నిర్మలమ్మ చెప్తే మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన అన్నపూర్ణ తెలంగాణ సంగతేమిటని అడిగే దిక్కు లేకపోయింది. ఇదేమైనా నిలదీసే ఇంటి పార్టీ లేని లోటు వెక్కిరిస్తుంటే తెలంగాణకు రిక్తహస్త ప్రణాళికను కేంద్రం తన బడ్జెట్ ద్వారా ప్రకటించింది. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఈ జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమిటి? ఉత్సవ విగ్రహాల వంటి ఆ పార్టీ ప్రతినిధులతో ఒనగూరేదేమిటి? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా దక్కిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసి తెలంగాణ ప్రస్తావన చేయకపోవడం బాధాకరమన్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లాగా ఉంది, దేశ బడ్జెట్ లాగా ఉందన్నారు. బడ్జెట్లో తెలంగాణ అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఇవాళ రికార్డు 7వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంతో కూడా పరిచయము, సంబంధము, వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో, ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటూ ఉన్నాను. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు. సాటి తెలుగు రాష్ట్రం, తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకు ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి. కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. సరే, ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు, తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహాయం చేస్తామన్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు. వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు. అదేవిధంగా కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటరు, రోడ్సు, హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు. వైజాగ్, చెన్నై కారిడార్కి కూడా డబ్బులు. అదేవిధంగా బెంగళూరు కూడా, హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద దుగ్ధ లేదు, బాధ లేదు, అసూయ లేదు. తెలుగు రాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే, తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా 26 రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరు ఏ మాట అయితే చెప్పారో
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే 2 తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది. తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఎప్పట్లాగానే మనకు 9.5-10 సంవత్సరాలుగా ఎప్పట్లాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా 35 వివిధ హామీలు మరి మనకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2014లో ఇచ్చింది. అందులో చాలా అంశాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 10 ఏళ్ళు ఒకసారి కాదు పలుమార్లు పోయి బతిమలాడినాము, పలుమార్లు పోయి అభ్యర్థించాము, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరినాం. ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటి వరకు డబ్బులు కేటాయించలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు. ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు. ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అది కూడా హులెక్కైంది. అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పడం బాధాకరం. 9 ఏళ్లుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి, ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి, ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలుమార్లు కోరినాం. దాని మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఈరోజు బడ్జెట్లో కూడా చేయలేదు. కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కూడా చెప్పారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి. అదే తెలంగాణలో మరి హైదరాబాద్ నుంచి వరంగల్ కానీ, హైదరాబాద్ నుంచి రామగుండం కానీ, హైదరాబాద్ నుంచి బొంబాయి పోయే రోడ్డు కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే రోడ్డు కానీ ఇవన్నీ కూడా ప్రముఖమైన పారిశ్రామిక కారిడార్లుగా ఏర్పాటు చేయాలని 6 వివిధ కారిడార్లు ఏర్పాటు చేయాలని చాలాసార్లు కోరాం. దాని మీద కూడా స్పందన లేదు. మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి సిరిసిల్లలో అడిగాం, దాని మీద కూడా స్పందన లేదు. అదేవిధంగా కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గతం నుంచి కోరుతున్నాం, దాని మీద కూడా స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చాలామంది చాలాసార్లు ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులను కలిసినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్టయితే కనబడడం లేదు. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ బడ్జెట్లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా. నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు 8 కాంగ్రెస్ పార్టీకి, 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. ఇవాళ అదే 16 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు. 15,000 కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్కి ఆయన తీసుకున్నారు. అదేవిధంగా బీహార్కు 26,000 కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు. రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ 8 బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు. అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడుంటే ఇవాళ పార్లమెంట్లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన ప్రాంత హక్కులు కాపాడాలంటే, మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే, మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు, బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతు ఇచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఈ బడ్జెట్లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి 8 ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు, అన్ని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందైన ఆయన 6 నెలల్లోనే రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందన్నారు. అటు రుణమాఫీ విషయంలో రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
పల్లె పట్టణ ప్రగతికి నిధులు ఎత్తేశారని ఫైర్ అయ్యారు. వీటన్నింటిపై సభలో చర్చించారన్నారు హరీష్ రావు. సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు, ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, వడ్లు ఎత్తినరా, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా, ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో కానీ షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వది ఎక్సైజ్ కుంభకోణం. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. మద్యం బాగలేదని, కల్తీ మద్యం అని, అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటదని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు, అంత పవర్ఫుల్ శక్తి ఎవరు? మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దాన్ని అన్నిటినీ బయటపెట్టి శాసనసభలో దీన్ని మొత్తం కూడా బండారం బట్టబయలు చేయాలని, ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయటకు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. సివిల్ సప్లైస్లో ఇంకో స్కామ్ కూడా ఉంది. సన్న బియ్యం 57 రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు. బయట మిల్లర్లు 45 రూపాయలకు ఇస్తాం, 46 రూపాయలకు మిల్లర్లు ఇస్తామంటే 57 రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్కైనరు? మరి కిలోకు 10 రూపాయల చొప్పున 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో కూడా సివిల్ సప్లైలో జరిగింది. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ విషయంలో త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి, చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. అనేక జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, టీసీలు ఇవ్వడం లేదు. వాళ్ళు మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. 4000 పెన్షన్, ఆ రోజు అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంట్లో ఉద్యోగం ఉన్న పెన్షన్ ఇస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 4000 పెన్షన్ ఇస్తామన్నారు. కానీ 2000 కూడా చక్కగా వస్తలేదు. ఆ 4000 పెన్షన్ అవ్వాతాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు? ఇంటికి 2 పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే పోయిగా ముసలోళ్ళకి అన్యాయం చేస్తారు, గంత పేదవాళ్ళకి, వికలాంగులకు అన్యాయం చేస్తారా? వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి, ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది. అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి. బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం 8 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో జరిగిన బీఏసీ సమావేశానికి రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి,
సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. నవతరం అన్వేషిస్తున్న నాయకుడు, ప్రత్యర్థులకు అందని చాణక్యుడు, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు, అందరి తలలో నాలుకగా మెలికే తారకరాముడు, వాక్శుద్ధి కార్యసిద్ధి గల నవతరం ప్రజాప్రతినిధి, సమర్థత, నిబద్ధత, చురుకుదనం, కలుపుగోలుతనం అన్నీ కలగలిపిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Sabyasachi KTR. Leadership is not about next elections, it's about next generation. కేటీఆర్ గురించి ఓ అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఒక నాయకుడు జనాన్ని ఎంతగా ప్రభావితం చేస్తే ఇలాంటి ప్రశంస పొందగలరు? ఒక లీడర్ ఎంత నిస్వార్థంగా పనిచేస్తే, ఎంతటి గొప్ప ఫలితాలు సాధిస్తే ఇలాంటి కితాబు అందుకోగలరు? తెలంగాణలో నేటి యువతరాన్ని, సాధారణ ప్రజలను అంతగా ప్రభావితం చేస్తున్న యువ కెరటం కేటీఆర్. కేవలం ఎన్నికల గురించి ఆలోచించేవారు పొలిటీషియన్గా మిగిలిపోతారు. కానీ రాబోయే తరం గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మాత్రమే నాయకులై నిలబడతారు. అలాంటి నాయకత్వ పటిమగల కేటీఆర్ నేటి తరానికి ట్రూ ఇన్స్పిరేషన్. జనం కొరకు పరితపించే సేవకుడయ్యే. పదవి అనేది కొందరికి అలంకారం, కానీ కొందరికి అదొక బాధ్యత. అలాంటి అరుదైన లీడర్ కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా నడుచుకుంటూనే వారసత్వ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన నవతరం నాయకుడైన. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకవైపు మంత్రిగా, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమయ్యారు కేటీఆర్. ఒక మహావృక్షం నుంచి నిఠారుగా ఎదుగుతున్న కొమ్మగా కేటీఆర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ తొలి ఐటీ మినిస్టర్గా ఆయన దేశ రాజకీయాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఒక విధంగా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్లా పనిచేస్తారు. ఐటీ మినిస్టర్ అన్న పదానికి పర్యాయ పదంలా నిలిచారు. విశ్వ వేదికల మీద తెలంగాణకు బ్రాండ్ వాల్యూ కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి, తద్వారా దేశానికి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు. ఐటీ మంత్రి పదవిలో మరొకరిని ఊహించుకోలేనంతగా, రాజకీయ వైరిపక్షాల నాయకులు సైతం ప్రశంసించకుండా ఉండలేనంతగా, దేశంలోని మరే రాష్ట్రానికి చెందిన ఐటీ మంత్రులు అందుకోలేనంతగా కేటీఆర్ పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం మొదలు ఐటీ మంత్రిగా కేటీఆర్ ప్రపంచ దేశాలను ఆకట్టుకున్న తీరు అద్భుతం. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరిగింది. ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్న పారిశ్రామిక ప్రగతే అందుకు నిదర్శనం. పెట్టుబడుల కోసం ఓ కృషివరుడు చేసిన నిస్వార్థ యజ్ఞాల ఫలాలివి. తెలంగాణ మోడల్ను ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయంటే అందుకు కారణం కేటీఆర్. విశ్వ వేదికలపై తెలంగాణ ప్రగతి పతాక సమున్నతంగా ఎగురుతున్నదంటే దానికి కర్త, కర్మ, క్రియ కేటీఆర్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విజన్, తెలంగాణ తొలి ఐటీ మినిస్టర్ కేటీఆర్ కమిట్మెంట్తో వేసిన బేస్మెంటే ఇవాళ తెలంగాణను సగర్వంగా నిలబెట్టింది. ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్.
నాయకత్వం అంటే కేవలం వారసత్వం కాదని, సక్సెస్కు చెమటోర్చడం తప్ప షార్ట్ కట్స్ ఉండవని నిరూపించిన కేటీఆర్ గులాబీ క్యాడర్కు టార్చ్ బేరర్. నాయకుడిగా ఎదగాలంటే కఠోర శ్రమ ఒక్కటే మార్గమని నిరూపించిన ఉత్తుంగ తరంగం కేటీఆర్. క్లాస్ నుంచి మాస్ వరకు జనం మనిషిగా గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో అతనో దుర్గం. నిస్వార్థం అతని గమనం, అనితర సాధ్యం అతని మార్గం. హ్యాపీ బర్త్డే కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే నేపథ్యంలో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గులాబీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే టీఎస్ఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ఓ విద్యార్థినికి ల్యాప్టాప్ బహూకరించారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన చెలిమెల మమతకు ల్యాప్టాప్ను అందజేశారు. ఇంటర్లో 98% మార్కులతో స్టేట్లో 3వ ర్యాంకును సాధించిన మమత ప్రస్తుతం జేఈఈ మెయిన్స్కు ప్రిపేర్ అవుతోంది. స్టడీస్కు ఎంతో ఉపయోగపడే ల్యాప్టాప్ను అందజేసిన జగన్మోహన్ రావుకు మమత ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్కు కూడా అడ్వాన్స్డ్గా బర్త్డే విషెస్ తెలియజేసింది.